అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణి. మాది డిఎల్‌పురం గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా. నేను ఆనంద సాయి ఎస్‌హెచ్‌జిలో సభ్యురాలుగా ఉన్నానండి. గతంలో నేను టైలరింగ్ వర్క్ చేసేదాన్ని. టైలరింగ్ వర్క్ ద్వారా నేను కొంచెం ఉపాధి పొందేదాన్ని. కానీ ఇంకా ఏదో సాధించాలి, చెయ్యాలన్న ఆశ ఉండేది. అయితే ఒకరోజు నేను డీఆర్‌డీఏ ఆఫీస్‌కి మీటింగ్‌కెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్‌లో ఒక అనౌన్స్‌మెంట్ చేశారు. ఎవరికైనా సరే మిల్లెట్స్ మీద ట్రైనింగ్ కావాలి అంటే మీకివ్వడం జరుగుతది. ఇచ్చి మీకొక లోన్ ఇచ్చి మీకు సొంతంగా ఉపాధి కల్పిస్తామమ్మా అని చెప్పారు. అయితే నేను ఆ ట్రైనింగ్‌కెళ్ళానండి. 15 రోజులు ట్రైనింగ్ తీసుకొని, ఈరోజు నేను ఇంటి దగ్గరుండి ఈ బిస్కెట్స్, కేకులు ఇవన్నీ తయారు చేయడం, ఆర్డర్స్ పంపించడం జరుగుతుంది. దీనికి పూర్తి సహకారం ప్రభుత్వం వారిదేనండి. ప్రభుత్వం వారు నాకు పీఎంఎఫ్ఎంఈ లోన్ ఇచ్చి, నాకు ఈ ఇంటి దగ్గరే ఉండి చూడండి అందరూ కూడా మహిళలు చాలామంది ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? అని ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మనకంటూ ఒక సొంతంగా ఇంట్లో చేసుకోవడానికి ఇలాంటి పనులన్నీ కల్పిస్తున్నారు ప్రభుత్వం వారు. అది మనం గుర్తించి ముందుకు సాగిపోవాలి. అలాగే నేను చేసే ఐటెమ్స్ ఏమైనా సరే అన్నీ కూడా నేచురల్‌గా చేస్తామండి. ప్రతీది కూడా కెమికల్ ఏది కలకుండా నేచురల్‌గా తయారు చేయడం జరుగుతది. అలాగే షుగర్ పేషెంట్లు తినొచ్చు. ఎందుకంటే షుగర్‌లెస్ పౌడర్ వాడతాం మేము. పంచదార వాడడం జరగదు. ప్రతీది కూడా నేచురల్‌గా చేస్తాము. కాబట్టి మనకి కరోనా టైంలో చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించారు. ఎందుకంటే ఆరోగ్యం మీద వాళ్ళకి శ్రద్ధ పెరిగింది. ఆ కరోనా వచ్చిన తర్వాత హెల్తీ ఫుడ్ తినడం కోసం ప్రతి షాప్‌లోని ఎక్కడ మిల్లెట్ ఐటెమ్ దొరుకుతదా అని ఎదుగుతున్నారు. ఎక్కడెక్కడో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం, తెచ్చుకోవడం జరిగేది. కానీ ఇప్పుడైతే మాకు చుట్టుపక్కల అన్ని గ్రామాలకి మేము పంపిస్తున్నాము. తర్వాత బర్త్‌డే ఫంక్షన్స్‌కి కూడా మేము పంపిస్తామండి. ఎక్కువ శాతం చిన్న పిల్లలు ఇవి తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది బ్రాండింగ్ అండి. స్టిక్కరింగ్ లేబులు. మాది మిల్లెట్ హీట్స్ అన్నమాట. మా ఫుడ్ ఐటెమ్ పేరు. ఇదంతా గూడా కేవలం ప్రభుత్వం ద్వారా మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవి కేకులండి. ఇది కూడా నేచురల్‌గా తయారు చేసిందే. పైన జల్లిందంతా కూడా జీడిపప్పు, బాదం పప్పుతో చేసాం. డెకరేట్ చేసాము. ఈ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే తినొచ్చు. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ప్రభుత్వానికి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.